purpose to systematically propagate spiritual knowledge to society at large and to educate all people in the techniques of spiritual life in order to check the imbalance of values in life and to achieve real unity and peace in the world. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సప్త ఆశయాలు. మొదటి ఆశయం సమాజానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని క్రమపద్ధతి ప్రకారం ప్రచారం చేయడం, జీవితంలో విలువలు సక్రమంగా నిలుపుట కొరకు ప్రపంచంలో నిజమైన సమైక్యతను శాంతిని సాధించే నిమిత్తం ప్రజలందరికీ ఆధ్యాత్మిక జీవితపు మెలకువలను గురించి బోధించడం. Reading from Sri Namamrita from Nectar of Devotion. The chanting of the Mahamantra fixes one's mind upon Krishna. ఈ యొక్క నామామృతం నుంచి ఈ వాక్యాలు చెప్తూ ఉన్నారు. మనం ఈ యొక్క నామం, ఈ కృష్ణుని యొక్క నామం మనం చేస్తూ ఉంటే ఆ యొక్క నామం శక్తి వల్ల మన మనస్సు ఈ యొక్క కృష్ణునిపై అనురక్తి కలిగి ఉంటుంది. Narada Muni mentions this sadhana bhakti in the 7th chapter, Srimad Bhagavatam 7th canto, 1st chapter and 12th verse. He says there to King Yudhishthira, "My dear king, one has to fix his mind on Krishna by any means, that is called Krishna consciousness." అయితే ఇక్కడ నారదుడు 7వ స్కందంలో 1వ అధ్యాయం 12వ శ్లోకంలో ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏమనంటే ఈ యొక్క మనం ఏదో ఒక విధముగా ఆ భగవంతుడు కృష్ణుడి మీద ఈ మనసుని ఆ నామం పెట్ల మనం చేసినట్లయితే అది అనురక్తి కలిగి ఉంటుంది, మనసు స్థిరమై ఉంటుంది కృష్ణుడి మీద, ఏదో ఒక విధంగా స్థిరం చేయాలి అని చెప్పి. This is called Krishna consciousness. ఇది కృష్ణ చైతన్యం అంటే. It is the duty of the Acharya, the spiritual master, to find the ways and means for his disciple to fix his mind on Krishna. This is the beginning of sadhana bhakti. ఇది నారదుడు మనకి ఇచ్చినటువంటి సాధన భక్తి. ఆచార్యులు, గురువులు అయినటువంటి వారు ఏదో ఒక విధంగా ఆ యొక్క శిష్యుడి యొక్క ని యొక్క కృష్ణుడి వైపు మళ్లించే విధంగా, లగ్నం చేసే విధంగా వాళ్ళు ప్రోత్సహించాలి. అదే కృష్ణ చైతన్యం అంటే. This is the beginning of sadhana bhakti. ఇది సాధన భక్తికి ప్రారంభ దశ. Sri Chaitanya Mahaprabhu has given us an authorized program for this purpose centered around the chanting of the Hare Krishna mantra. చైతన్య మహాప్రభు మనకి ఒక ప్రామాణికమైనటువంటి కార్యక్రమాన్ని ఇచ్చారు. ఏది? ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం కేంద్ర బిందువుగా మన యొక్క కార్యక్రమాలన్నీ కూడాను విధి విధానాలన్నీ కూడా హరే కృష్ణ మహామంత్రం చుట్టూ మనం ఉన్నాయి. This chanting has so much power that it immediately attaches one to Krishna. ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం కీర్తించడం, జపించడం చాలా శక్తివంతమైనది. ఇది చేయగానే, ఈ విధానాన్ని అనుసరించగానే అతను కృష్ణుడితో అనుసంధానమై ఆయన బంధం ఏర్పడుతుంది కృష్ణుడితో. This is the beginning of sadhana bhakti. ఇది సాధన భక్తి ప్రారంభ దశ. Somehow or other one has to fix his mind on Krishna. The great saint Ambarish Maharaj, although a responsible king, fixed his mind on Krishna, and similarly anyone who tries to fix his mind in this way will very rapidly make progress in successfully reviving his original Krishna consciousness. అందువలన ఏదో ఒక విధముగా ఈ యొక్క కృష్ణుడిపై మనస్సు లగ్నం చెయ్యాలి. ఇది సాధన భక్తిలో భాగం. అంబరీష్ మహారాజు కూడా ఆయన ఆ విధంగా, ఆయన రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆయన కృష్ణుడిపై మనస్సు ఆయన లగ్నం చేసి ఉన్నారు. ఈ విధంగా మనం ఈ కృష్ణుడి వైపు లగ్నం చేయడం అనేటువంటిది ఇది కృష్ణ చైతన్యం అన్నమాట. This is from the Nectar of Devotion. ఇది మనకి భక్తి రసామృత సింధు నుంచి మనకి చెప్పడం జరిగింది. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షంలో వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తున్నాను. సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృందకి, నామాచార్య హరిదాస్ ఠాకూర్ की, शिला प्रभुपाद की, शिला गुरुदेव की,
Nitai Gaur Premanande.